ప్రాక్టికల్గా మనము ఎలక్షన్ డ్యూటీస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, అక్కడ డ్యూటీస్ ఏ విధంగా ఉంటవి, మనము సమయానికి తగ్గట్టుగా ఏ విధంగా ప్రవర్తించాలనేది మనం ఈరోజు తెలుసుకుందాం. టైం పంక్చువాలిటీ అని మన డిఎస్పీ గారు చెప్పారు. ఎలక్షన్స్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి? 7కి స్టార్ట్ అవుతాయి, 5 o'clockకి ఎండ్ అవుతాయి. మనము 7కి పోతే సరిపోతుందా? సరిపోదా? ఎందుకు? రైట్. ఈ డ్యూటీ అనే కాదు, మనము మన ఎంటైర్ సర్వీస్లా ప్రోగ్రామ్ టైం కంటే బిఫోర్ 2 hours ఆర్ 3 hours ముందే వెళ్ళాలి. అవునా? బిఫోర్ 2 hours ఆర్ 3 hours ముందే వెళ్ళాలి. ఎలక్షన్ డ్యూటీ ఎగ్జాక్ట్లీ 5:45కి ఫుల్ యూనిఫామ్ తోటి మనము పోలింగ్ బూత్ దగ్గర ఉండాలి. డ్యూటీస్ అనేది పోలింగ్ బూత్ దగ్గర డ్యూటీస్ ఉంటాయి, స్ట్రైకింగ్ ఫోర్స్ డ్యూటీస్ ఉంటాయి, పెట్రోలింగ్ దగ్గర డ్యూటీస్ ఉంటాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ దగ్గర డ్యూటీస్ ఉంటాయి. మనము అందరము పోలింగ్ బూత్ల దగ్గర చేయాలని ఏం లేదు. ఎవరికి ఎక్కడ డ్యూటీలు డిప్లాయ్ చేస్తే అక్కడ మనము డ్యూటీ చేయాల్సి ఉంటుంది. మనము ఈ ఎలక్షన్ డ్యూటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ని పీస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. ఎలక్షన్స్ అనేది పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోవాలి. పీస్ఫుల్ అంటే మార్నింగ్ 7 to 5 వరకు అయితే సరిపోతుందా? మరి ఎప్పటి వరకు కావాలి? కౌంటింగ్ అయ్యి రిజల్ట్ అనౌన్స్ అయినాక ఇంకా ర్యాలీలు ఇంకేమన్నా ఆ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉండి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయేదాకా పీస్ఫుల్ కావడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? రైట్. పోలింగ్ బూత్ల దగ్గర ఒకవేళ ఫస్ట్ మనకు పోలింగ్ బూత్ల దగ్గర డ్యూటీస్ వేసి అనుకుందాం. ఫస్ట్ టాపిక్ పోలింగ్ బూత్ల దగ్గర డ్యూటీస్ తీసుకుందాం. ఓకేనా? పోలింగ్ బూత్ దగ్గర మనము 6 o'clockకి విత్ ఫుల్ యూనిఫామ్తో ఉంటాం. సెకండ్ 7 o'clockకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. అవునా? ఒక్కొక్కరు ఓటు వేయడానికి వస్తూ ఉంటారు. పోలింగ్ బూత్ దగ్గరికి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళందరినీ ఒక క్యూ పద్ధతిలో నిలబెట్టి వాళ్ళతోని ఓటు వేయించడం మన బాధ్యత. సెకండ్, పోలింగ్ బూత్ నుంచి ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అక్కడి నుంచి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులకు 100 meter లైను వేయాలి. ఎవరు వేస్తారు? ఇది జీపీ వాళ్ళు వేస్తారు, లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు వేస్తారు. మనము వాళ్ళతో లైసెన్సింగ్ తీసుకోవాలి. ఆ 100 meters లైన్ వేసిరా లేదా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎందుకంటే ఆ 100 meter లైన్ నుంచి యువతల వైపు ఎక్కడ కూడా వ్యక్తులు నిలబడి మాట్లాడుకోవడం కానీ, కూర్చోవడం కానీ, గుంపులుగా గ్యాదర్ అవ్వడం కానీ చేయకూడదు. 100 meters లైన్ అవతల కూడా గుంపులుగా గ్యాదర్ కాకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ 100 meter లైన్ అవతల గుంపులుగా గ్యాదర్ అయ్యారు, మనం వాళ్ళకి మన దగ్గర విజిల్ కార్డు ఉంటుంది కదా, విజిల్ తీయాలి. విజిల్తోని మనం విజిల్ ఊది వాళ్ళందరూ అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోమని చెప్పి మనకు మొబైల్ పార్టీ వస్తూ ఉంటుంది. ఎవ్రీ ½ an hour కోసారో 1 hour కోసారో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా వస్తూ ఉంటుంది. ఆ మొబైల్ పార్టీకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ 100 meter లైన్ అవతల ఒక 50 మందో 20 మందో 30 మందో జమ అయిపోయారు, వాళ్ళని కొంచెం డిస్పర్స్ చేయండి అని మనం చెప్పాలి. అంతేగాని మనం వాళ్ళు ఎంబడి ఉరుకుతామా? ఉరుకోద్దు. 100 meter అవతల 50 మంది జమ అయ్యారు అని చెప్పి లాఠీ తీసుకొని వాళ్ళ మీదకి ఉరుకోద్దు. మన పని ఇంతవరకు అంతవరకే చేయాలి. ఆ పని ఎవరు చేస్తారు? స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది, మొబైల్ పార్టీ ఉంటుంది, రూట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఉంటారు. అవునా? వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే వచ్చి వాళ్ళని డిస్పర్స్ చేసేస్తారు. ఇక్కడ కొంతమంది నాయకులు కార్యకర్తలు వస్తూ ఉంటారు పోలింగ్ బూత్కి. వాళ్ళని కూడా మనము ఎటువంటి ఎంటర్టైన్మెంట్ చేయొద్దు. ఎందుకంటే మనం కొన్నిసార్లు మనకు తెలియకనే మన దగ్గరకు వచ్చి నమస్తే సార్ అంటాడు. మనము నాకే పెట్టిండా నమస్తే మరి అని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. మీకే పెడతాడు, ఎందుకంటే మీరే కదా వెళ్ళగొట్టేది అక్కడి నుంచి. కాబట్టి మీరు వాడు నమస్తే పెట్టినా సార్ వాటర్ తాగుతారా అంటాడు, సార్ వాటర్ తాగుతారా, సార్ కూల్ డ్రింక్ తాగుతారా అంటాడు. తాగుతా తీసుకురా తీసుకురా అని చెప్పొద్దు. చెప్తారా? చెప్పొద్దు. ఎందుకంటే అక్కడ మీ అవసరం ఉంటుంది. 5 o'clock వరకు మీ అవసరం ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే మీకు తెలియకుండా ఒక 10 సార్లు వచ్చిపోతూ ఉంటాడు. వాని ఓటు ఎన్ని ఉంటాయి? వానికి ఓట్లు ఒక్కటే ఓటు ఉంటుంది. 10 సార్లు వస్తాడు ఏదో ఒక వంకతోటి. ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగే ప్రాబ్లమ్స్. మిమ్మల్ని మాటలతో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. సార్ వాటర్ తాగుతారా, టీ తాగుతారా, టిఫిన్ చేస్తారా సార్ అంటాడు. మేము వాటర్ తాగినాము,
టీ కూడా తాగినాము, టిఫిన్ కూడా చేసినాము, నువ్వు ఓటు వేసినావు కదా వెళ్ళిపో అని చెప్పాలి. ఓకేనా? కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాడు ఓటేసి పోయిన తర్వాత ఒక ముసలాయనను పట్టుకొని వస్తాడు మెల్లగా, ఓటేపిస్తా సార్ అన్నట్టు. మళ్ళీ కొంచెం ఆయనకు ఒక ముసలామను పట్టుకొని వస్తాడు, ఒక కుంటాను పట్టుకొని వస్తాడు. ఇవన్నీ ఎందుకు? వాడు మనుషులను పట్టుకొని వస్తూనే ప్రచారం చేస్తూ ఉంటాడు. వస్తుంటే పోతా అంటే దానికి గుర్తే, దానికి ఓటు దానికి అని చెప్పుకుంటా పోతాడు, చెప్పుకుంటా వస్తాడు. మనం అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వాడిని మెల్లగా వాని దగ్గర పిలవాలి, దగ్గర పిలిచి చెప్పాలి, నువ్వు పొద్దుగాల 7 గంటల నుంచి ఇప్పుడు 10 అవుతుంది, 10 సార్లు నువ్వు పోలింగ్ బూత్ కాడికి వచ్చినావు, నిన్ను వీడియో కూడా తీసినా నీకు తెలియదు, నువ్వు ఇంకోసారి వచ్చినావంటే నిన్ను మొబైల్ పార్టీ వాళ్ళకి అప్పచెప్తా, నీ మీద ఎఫ్ఐఆర్ కూడా అవుతుందని చెప్పాలి. పొలైట్గానే చెప్పాలి. ఓకేనా? పొలైట్గానే చెప్పి ఇంకోసారి నువ్వు రావద్దని చెప్పి పంపించాలి. ఆ విధంగా మనం ఏదున్నా ఓపికతోని ప్రశాంతంగా ఎన్నికలు కంప్లీట్ కావడానికే ప్రయత్నం చేయాలి. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్, పోలింగ్ బూత్ కాడ కాకుండా మనకు రూట్ ఇన్ఛార్జ్ దగ్గర ఉద్యోగం పడుతుంది. రూట్ ఇన్ఛార్జ్ అంటే ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్లో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆ ఇన్ఛార్జ్ దగ్గర మనము డ్యూటీ చేస్తాం. ఈ రూట్ ఇన్ఛార్జ్ యొక్క బాధ్యత ఏంటంటే ఆ రూట్లో ఒకటే రూట్ కాదు, రూట్ అంటే ఒక 10 పోలింగ్ బూత్లో ఇన్ఛార్జ్ ఇస్తాడు. ఒకవేళ ఎగ్జాంపుల్ 10 పోలింగ్ స్టేషన్లో జరిగే ఎలక్షన్స్ రూట్లన్నిటికీ ఆ మొబైల్ వెళ్ళి ఎట్లా పీస్ఫుల్గా జరుగుతుందా లేదా, అక్కడ ఏమైనా గ్యాదర్ అయితే వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడము, ఎవరైనా న్యూసెన్స్ చేస్తే వాళ్ళని వెహికల్లో వెళ్ళి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వదిలేయడము, ఆ విధంగా మనం డ్యూటీ చేయాల్సి ఉంటుంది. సో ఈ డ్యూటీ కూడా ఎట్లుంటుంది అంటే లా అండ్ ఆర్డర్తో డిపెండ్ అయి ఉంటుంది. ఈ డ్యూటీ చేసేటప్పుడు ఎక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా ఆ రూట్లో ఆ రూట్ మొబైల్ ఇన్ఛార్జే బాధ్యత ఉంటుంది. సో మీరు ఆ రూట్ మొబైల్తో ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఆవేశానికి లోను కాకుండా జమ అవుతారు ఖచ్చితంగా. పబ్లిక్ అంటే కార్యకర్తలు అనగా నాయకులు అనగా ఎక్కువ కూడా జమ అయితేనే ఉంటారు. పైసలు వంచుతారని ఫోన్ వస్తుంది, పైసలు వంచుతూనే ఉంటారు, లిక్కర్ వంచుతారని ఫోన్ వస్తుంది. ఆ రూట్ మొబైల్ ఇన్ఛార్జే ఉంటారు మొత్తం. వీటన్నిటికీ మళ్ళా సొల్యూషన్ చేసేది, వాళ్ళందరినీ డిస్పర్స్ చేసేది, ఇవన్నీ జరగకుండా చేసేది ఆ రూట్ మొబైల్ ఇన్ఛార్జ్ మీరే. మీరేం చేయాలి మరి? ఈ రూట్ మొబైల్లో మీరు ఉన్నారనుకోండి, మీరేం చేయాలి? ఒకవేళ మీరు ఒక రూట్లో వెళ్తుంటే ఒక 10 మంది జమ అయ్యారు, ఏం చేయాలి? మనం వెళ్ళాలి, వెహికల్ ఆపాలి, వాళ్ళందరినీ డిస్పర్స్ చేయాలి. మీ దాంట్లోనే 2-3 ఉంటారు కాబట్టి ఒకరు ఏం చేయాలి? ఫోన్ తీసుకొని వీడియో తీయాలి. వీడియో తీయంగానే వెంటనే వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ మీద కేసు అవుతుందని మర్యాదగా చెప్పాలి. ఇది రూట్ మొబైల్ వల్ల డ్యూటీస్. ఇక స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ రెండింటి ఉద్యోగం ఏందో ఒకసారి చూద్దాం. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినా, గొడవలైనా, న్యూసెన్స్ క్రియేట్ అయినా వెంటనే ఈ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ దిగుతుంది. వీళ్ళు కొంచెం ఎక్కువ హడావిడి చేసి అక్కడ ఉన్న పబ్లిక్ని కానీ కార్యకర్తలు కానీ డిస్టర్బ్ చేయాల్సిందే. వీళ్ళు కూల్గా మాట్లాడి తింటారా? ఆల్రెడీ రూట్ మొబైల్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూల్గా మాట్లాడి వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేస్తే కాలే. కాబట్టి ఈ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏం చేయాలి? దిగంగానే కొంచెం హడావిడి చేయాలి, సైరన్ వేయడం కానీ, దిగంగానే కొంచెం గట్టిగా అరవడం కానీ, ఇక నుంచి వెళ్ళిపోండి, కేసులు అయితే మీ మీద లాఠీ చార్జ్ కూడా చేయడం జరుగుతుంది, తొందరగా ఇక్కడి నుంచి డిస్పర్స్ కావాలని వాళ్ళకు కొంచెం గట్టిగా చెప్పి పంపించాల్సి వస్తుంది. ఈ విధంగా ఎలక్షన్ డ్యూటీస్ పోలింగ్ బూత్ దగ్గర, మొబైల్ పార్టీ ఇన్ఛార్జ్ దగ్గర, స్ట్రైకింగ్ ఫోర్స్ దగ్గర, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ దగ్గర మనము ప్రాక్టికల్గా ఏ విధంగా ఉంటుంది అనేది చూసాం. సో ఇప్పుడు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఏంటిది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఏంటిది అనేది మన ప్రభాకర్ సిఐ సార్ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.